కరీంనగర్ ఎంసీహెచ్ నుండి కిడ్నాప్ ఘటనను 24 గంటలు గడవక ముందే పోలీసులు ఛేదించారు. గత 3 రోజుల క్రితం కరీంనగర్లో పసికందును ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎట్టకేలకి కిడ్నాపర్ను పెద్దపల్లి జిల్లాలో పట్టుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ కొద్దిసేపటి క్రితం పెద్దపల్లి జిల్లా బసంతనగర్ సమీపంలో పట్టుకుని బిడ్డను ఎంసీహెచ్ లో ఉన్న తల్లికి చేర్పించారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ నేతృత్వంలో కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్ టాస్క్ ఫోర్స్ టీం కిడ్నాప్ గుట్టురట్టు చేశారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. అయితే బాధిత కుటుంబానికి చెందిన 10 ఏళ్ల బాలుణ్ణి మహిళా కిడ్నాపర్ మచ్చిక చేసుకుని ఎత్తుకెళ్లినట్లుగా సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా బాలుడిని తన వెంట తిప్పుకొని ఆసుపత్రి ఆవరణలోనే కొద్దిసేపు సంచరించింది కిడ్నాపర్. ఆ తర్వాత బాలుడిని తీసుకుని బస్ స్టేషన్ కు చేరుకొని అక్కడి నుండి జమ్మికుంటకు వెళ్లింది. కరీంనగర్ పోలీసులు జమ్మికుంట సిఐని అప్రమత్తం చేశారు. పట్టణంలోని సీసీ ఫుటేజీతో పాటు ఆర్టీసీ బస్ కండక్టర్ ను కూడా జమ్మికుంట సిఐ ఆరా తీశారు. అనంతరం బాధితులు బీహార్ కు చెందిన మహిళగా గుర్తించారు. ట్రైన్ ఎక్కేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్లి ఉంటుందా అన్న కోణంలో ఆరా తీస్తూనే జమ్మికుంట నుండి ఇతర ప్రాంతాలకు రోడ్డు మార్గం గుండా వెళ్లే రహదారులపై పోలీసులు కన్నేశారు. వారి అనుమానానికి తగ్గట్టుగానే కిడ్నాపర్ జమ్మికుంట నుండి కాల్వ శ్రీరాంపూర్ మీదుగా పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలోని ఓ గ్రామానికి చేరుకుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న పోలీసులు బృందాలు పసికందును బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో పట్టుకున్నారు. కొద్దిసేపటి క్రితం పసికందును క్షేమంగా కరీంనగర్ కు తరలించిన పోలీసులు అధికారులు తల్లికి అప్పగించారు. అయితే ఈ కిడ్నాపర్ వ్యవహారంలో నిందితురాలికి బాధిత కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా సమాచారం. కిడ్నాపర్ నుంచి పూర్తి వివరాలను రాబట్టే పనిలో పోలీసులు అధికారులు నిమగ్నమయ్యారు. చాలా కష్టపడ్డారు. అందుకనే ఇంత స్పీడ్గా ఏ మాత్రం డిలే అయినా కానీ కష్టమయ్యేది. వాళ్ళ టవర్ లొకేషన్ అన్నీ వెరిఫై చేసుకుంటున్నాం. కానీ నైట్ వరకు అందరూ ఒక 10 టీమ్స్ కష్టపడితే చాలా సక్సెస్ఫుల్గా. ఎందుకంటే ఆమెకు కొద్దిగా మెడికల్ కూడా మనం డిలే అయితే వాళ్ళకి తెలియదు, ఎట్లయితుందో పాప ఆరోగ్యం మనకు తెలియదు. కాబట్టి చాలా మంచి కేసు అనేది మాకు కూడా సాటిస్ఫైడ్. పోలీస్ పరంగా సిపి గారు కూడా చాలా నిమిషాలు కూడా పర్ఫెక్ట్ చేశారు. అల్టిమేట్గా ఆటో డ్రైవర్లు ఏంటంటే ఒక మామూలుగా పాసింజర్ లాగా ఎక్కింది. ఆటో డ్రైవర్లు ఎక్కలేదు. ఈవెన్ బస్సులో కూడా మేము ఏంటంటే బస్ ఎక్కిన తర్వాత బస్ నెంబర్ను కూడా ట్రై చేసి ఆ బస్సు కండక్టర్లతో కూడా మాట్లాడి బస్ కండక్టర్ దాని మీద జమ్మికుంట బస్ స్టాండ్ లో దిగాలి. 3-4 స్టాప్లలో మళ్ళీ బ్యాక్ వచ్చి జమ్మికుంట ఇన్స్పెక్టర్ చూస్తే వేరే సబ్ స్టాప్ దగ్గర దిగింది. అక్కడి నుంచి మళ్ళీ వేరే డీవియేషన్ అట్లా అంతా సీసీ కెమెరాస్ మేజర్ రోల్. టెక్నికల్ ఎవిడెన్స్ దీంట్లో చాలా దాంతో చేయగలను. అందరికి ఇమీడియట్గా